అటువైపు ఇదంతా కూడా మాత్రం మనం యూజ్ చేసిన మొత్తం గ్రాప్ చేసేస్తారు. ఇదంతా కూడా నెక్స్ట్ ఇమీడియట్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ సింగూరు నిలమట ఇప్పుడు మనకి గోపీనగరం తోటవాడ అవన్నీ ఉన్నాయి. అన్ని కూడా దే హావ్ బీన్ వైలేటెడ్ అబ్రూప్ట్లీ అండ్ మెస్లెస్. అలాగని కూడా రమ్మని మనం తీస్తారు. ఈసారి నీ తీపిస్తుంటే రాబోయే తీసిపోయలేదా చౌదరి బాబు చైర్మన్ రైట్ తెలియదు ఎకో ఎన్విరాన్మెంటల్కు ఇది ప్రధానమైనటువంటి ఆటపట్టుగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది పైగా ఇది నాగావళి నదీ పరివాహక ప్రాంతం. ఈ నదీ పరివాహానికి రెండు వైపులు కూడా థిక్ లివింగ్ పాపులేషన్ ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అందుకే చట్టాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అది వంతెనలు కానీ మంచినీటి ప్రాజెక్టులు కానీ లేదు వ్యవసాయ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ బోర్డ్స్ ఉన్నటువంటివి కానీ ఇవి ఏమున్నా కూడా అక్కడ ఏవి ఇవ్వటానికి వీల్లేదు అని. తర్వాత నాగావళి ఈజ్ ఏ వెరీ లెస్ బ్రాడర్ అన్నమాట. చాలా తక్కువ వెడల్పు ఉన్నటువంటి నది ఇది. ఇందులో నది ఒడ్డు నుంచి ఇసుక తీసేదానికి 15 మీటర్ల మధ్యలో ఏం తీయకూడదు. అక్కడ నుంచి 50 మీటర్లు 500 మీటర్లు అలాగే అటువొడ్డు నుంచి కూడా 15 మీటర్లు తీయడానికి వీల్లేదు. మళ్ళీ అక్కడి నుంచి 500 మీటర్లు. ఇప్పుడు ఆ మొత్తం అంతా కలిపితే ఆ నదీ పరివాహక ప్రాంతం అంతా కలిపితే 100 మీటర్లు లేదు, 1000 మీటర్లు లేదు. అలాంటిది ఈ రూల్స్ వైలేట్ చేశారు. వాల్టా చట్టాన్ని పూర్తిగా వైలేట్ చేశారు. ఫారెస్ట్ యాక్ట్స్ని పూర్తిగా వైలేట్ చేశారు. గ్రీన్ యాక్ట్స్ని పూర్తిగా గంగలో తొక్కారు. పర్యావరణ చట్టాలను పూర్తిగా వైలేట్ చేశారు. అలాగే భూగర్భ జల చట్టాలను పూర్తిగా వైలేట్ చేశారు. నదీ పరివాహిక చట్టాలను కూడా పూర్తిగా వైలేట్ చేశారు. ఇవన్నీ కూడా బ్రిడ్జెస్, అగ్రికల్చర్ బోర్ సెట్స్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల సంచారమైనటువంటి యాక్టివిటీస్ ఉన్నటువంటి దగ్గర అసలు చేయకూడదు. అంటే జనరల్గా ఫారెస్ట్లో నుంచి వస్తున్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఇలాంటివి తీసుకోకూడదు. మనుషులు మసులుతున్నటువంటిది అంటే రెండు వైపులు కూడా థిక్లీ పీపుల్ లివింగ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అక్కడ ఇవన్నీ కూడా ఆవాసాలు ఉన్నాయి. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవి శాండ్ ఎక్స్కవేషన్స్ తీయటానికి వీల్లేదు. ఈ చట్టాలన్నీ వైలేట్ చేస్తారు. ఈ యాక్ట్లన్నిటికీ ఆటపట్టుగా ఉన్నటువంటిది దూసి పరివాహక ప్రాంతం. ఇప్పుడు మాకు ముద్దాడపేట దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి. తొగరాం, కలివరం, ముద్దాడపేట ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల రివర్ కోర్ డైరెక్షన్ మారుతుంది. రివర్ కోర్ డైరెక్షన్ దీనికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నా లేదు, కల్లేపల్లి సముద్రం ఉంది. ఇది ఇక్కడి నుంచి తిన్నగా తీసుకుని వెళ్ళి మాకు ఇక్కడ దూసి, తోటాడ, అక్కివరం, గోపీనగరం దగ్గర నుంచి అటు శ్రీకాకుళం జిల్లా కేంద్రం, దానికి ప్రధానమైనటువంటి మంచినీటి ప్రాజెక్ట్స్ ఏమిటంటే అక్కడ ఉన్నాయి. దీనివల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ డిప్లీటింగ్ అయి అవన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. పైగా ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి ఇంతకుముందు దిబ్బలుగా నది ఉండేది. స్పీడ్గా వచ్చినటువంటి నదిని అడ్డుకట్ట వేసేది, తర్వాత సాఫ్గా ప్రవాహం జరిగేది. ఇవాళ ఇక్కడ మొత్తం ప్రభుత్వం వారు అనుమతించినటువంటి 3 అడుగులకు మించి 15-20 అడుగులు తవ్వుకుంటూ పోతున్నారు. ఇది దానివల్ల ఇప్పుడు ఏమిటవుతుందంటే మొత్తం రివర్ ఫుల్ ఆఫ్ వాటర్స్, మీకు మొత్తం ఆ కింద వైబ్రేషన్స్, వాటర్ స్పీడ్ వైబ్రేషన్స్కి ఏదో ఒక పూట ఇక్కడ దూసి వంతెన కూలిపోతుంది. ఇవాళ వంతెన కట్టాలంటే
అది ఈ ప్రభుత్వానికి అసాధ్యం. అది చూశారు కదా దాని టెక్నాలజీ. బ్రిటిష్ వారి టైంలో కట్టారు అది. దాన్ని ఈరోజు ఆ వంతెన కూలిపోతే మొత్తం కమ్యూనికేషన్ మొత్తం కట్. నది అవతలకి నది యువతలకి మళ్ళీ శ్రీకాకుళం నుంచి పోయి రావాలి తప్పితే మళ్ళీ మాకు అక్కడ నారాయణపురం ఆ పాలకొండ మీదలెళ్ళి అలాగే రావాలి. ఈ లోపుగా నది అవతలకు పోయేదానికి ఎలాంటి పరిస్థితులు కూడా మనకి లేవు అవి. కాబట్టి ఇంత విలువైనటువంటి ఉంటుండగా కేవలం కొంతమంది మా ప్రాంతం తర్వాత అన్నిటికంటే ప్రశాంతమైనటువంటి నదీ పరివాహక ప్రాంతం, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కానీ ఇలాంటివేవి ఎప్పుడూ లేవు. ఇవాళ ఇక్కడ మాఫియా సెంటర్ అయినారు. వాళ్ళు చెప్తున్నాడు నాకు స్పీకర్ గారు గుంటూరు జిల్లా నుంచి మంత్రి గారు మనుషులు అని, లేదా ఇక్కడ గంటా శ్రీనివాస మనుషులు అని, లేదా అలాగే స్పీకర్ గారు కోడెల శివప్రసాదరావు గారు మనుషులమని వాళ్ళందరూ చెప్పి ఇక్కడ భయభ్రాంతులు చేసి బెదిరిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఇంతకుముందు మా గోపీనగరం తోటవాడ దగ్గర ఒక మనిషిని కూడా అడ్డుకున్నటువంటి వాడిని హతమార్చారు. అధికారుల్ని ఈనాడు వెంటబెట్టారు, బెదిరించారు నువ్వు వస్తే కొడతామని చెప్పి. అంతేకాదు ఇక్కడ మా సాక్షి విలేకరు వస్తే మొన్న చుట్టుముట్టారని చెప్పి నాకు తెలిసింది. ఈరోజు ప్రజలు చెప్తున్నారు అది. నేను ఈవేళ మా ప్రాంతంలో ఎప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది. అస్సలు ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు నిజంగా ఏ తపోవనంలో ఉన్నట్లాంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఈనాడు మాఫియా సెంటర్ అయినారు. వాళ్ళు చెప్తున్నారు మంత్రుల పేర్లని. మేము అడుగుతున్నాం, మేము మీ ప్రజల్లో ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా ఉండి మీరు చేస్తున్నటువంటిది మాఫియా పనులా? వాళ్ళ మంత్రులా మాఫియాలా? వాళ్ళ మనుషుల్ని పంపించి ఇక్కడ బెదిరిస్తారా? మేము కూడా ప్రజల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. మేము అడుగుతున్నాం, మేము ఆ మంత్రులు ఎవరైనా సరే, లేదు వాళ్ళ మనుషులు ఎవరైనా సరే, ప్రజల్లో ఇక్కడ తీవ్రమైన అసంతృప్తి ఉంది, తిరుగుబాటు తప్పదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా దీన్ని అడ్డుకుంటున్నాం. దీనికి తోడుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన ఒక పెద్ద మాఫియా. మనకు తెలుసు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, అన్ని మాఫియాలకి ప్రతినిధిగా ఆంధ్ర వలస నియోజకవర్గం శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆయన అంటాడట, వాళ్ళు లేడీస్ అడిగితే వాళ్ళని తంతామని వాళ్ళని బెదిరిస్తున్నారు. రాత్రిపూట ఇక్కడే మందు కొడుతున్నారు, ఇక్కడ షాపులు ఉన్నాయి, తీసుకొని ఇక్కడే తాగుతున్నారు. ఆడపిల్లలు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి సాయంకాలం 4 అయిన తర్వాత. రెండోది స్కూల్ పిల్లలు బస్సులే వస్తుంటే వాళ్ళకి ఈనాడు ఈ లారీలు దీంట్లో తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం? మన రాజకీయాలు ఏమిటి? ఇది ప్రజాప్రతినిధులుగా మనం చేయవలసిన పనులేనా ఇవి అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ మీరు చాలా స్పష్టంగా ఇవో ఏమిటి నాటుబళ్ళ మీదను లేదు ఇళ్ళకి కావలసినటువంటి వాళ్ళను మాన్యువల్ ఎక్స్కవేషన్స్ చేయమని ఇవాళ జేసీబీలు అక్కడ ఉన్నాయి. మేము జేసీబీ ఓనర్లకి లారీ ఓనర్లకి మేము అల్టిమేటం ఇస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ఇక్కడ నుంచి ఇటు పోవాలి, లేకపోతే మీ వాహనాల ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు రేపు తగలబెట్టినా తగలబెడతారు. దానికి బాధ్యులు మేము కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము, మీరు ఇది ఆపు చేయాలని చెప్పి. ఏమండి ఇది ఇప్పుడు తవ్వుతున్నటువంటిది బొడ్డేపల్లి బౌండరీనా? రమ్మనండి, ఎంఆర్ఓ వచ్చింది కదా, చెప్పమనండి. మేము ఇది బొడ్డేపల్లి బౌండరీనా? ఇది ఖచ్చితంగా ఇది దూసి బౌండరీ. ఇది తర్వాత రైల్వే బౌండరీస్ ఓవర్కమ్ చేస్తున్నారు. ఇది నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు అలా అవి ఏవైతే ఉన్నారో, ఇప్పుడు అక్కడ ఏవైతే ఉన్నాయో జేసీబీలు ఉన్నాయో, అక్కడ మా పాత ఎక్స్ సర్పంచ్ బొడ్డేపల్లి సత్యం గారి తాలూకా భూములు ఉన్నాయి. బొడ్డేపల్లి సత్యం ఏ ఊరిది? ఇది ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా దూసిది. మేము మ్యాప్ చూపిస్తాం ఇప్పుడు మీకు, ఎంఆర్ఓ గారిని మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా ఆపాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. మేము కలెక్టర్ గారికి చెప్పాం. ఇది మాఫియా ప్రభుత్వమా? మాఫియాలు సపోర్ట్ చేసే జిల్లా యంత్రాంగమా? మాఫియాలు సపోర్ట్ చేసే ఇది ప్రభుత్వం? ఇది ముఖ్యమంత్రి గారా? ఎమ్మెల్యేలా? ప్రతినిధులా? ఏంటి వీళ్ళు? ప్రజాప్రతినిధులా? మాఫియాలా? ఇక్కడ దూసి వాళ్ళకి అంటారంట మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇల్లు కట్టుకున్నారని చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావడం ఏంటయ్యా? వీళ్ళంతా దూసిపేట వాళ్ళు. ఇక్కడ నేను ఆ రోజు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం చేయించి పట్టాలు ఇచ్చి పక్కాగా ఇల్లు కట్టింపించి ఈనాడు అక్కడ వాళ్ళు పెట్టారు. నేను వద్దంటున్నా ఆ పేరుకి సీతారాం నగర్ అని పేరు పెట్టుకున్నారు వీళ్ళు, నా మీద ఉండే అభిమానంతో. ఇవాళ వచ్చి మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఇల్లు కూల్చేస్తానన్నాడు. దమ్ముందా నీకు? ఎమ్మెల్యే నీకు దమ్ముంటే ఇల్లు కూల్చడానికి రా, తొడగొట్టి పిలుస్తున్నాను నేను.
పాతేస్తావు ఇక్కడ. ఎవరనుకుంటున్నారా నువ్వు టామ్ డెక్కే హెరేగాడివి? నువ్వు ఈనాడు ఇక్కడ లీగలైజ్డ్గా ప్రభుత్వం సాక్షి చేసినటువంటి దాన్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆక్రమణ చేసుకున్నారనే, నువ్వెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నదీ సంపదలు, పరివాహక సంపదలను, ప్రకృతి సంపదలను దోచుకుని పోయి అలవాటు పడ్డావు. నువ్వు మేనేటర్ లాగా, మనిషి మాంసానికి తినడానికి అలవాటు పడినటువంటి వ్యక్తిలాగా నువ్వు ఈనాడు మొత్తం డబ్బుకు అలవాటు పడ్డావు, ధనార్జనకు అలవాటు పడ్డావు. నీ బ్రతుకే మొత్తం ధనార్జన కోసం ఏదైనా సరే చేయడానికి నువ్వు వెనుకాడటం లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. సరే, నువ్వు ఏదో చేసుకుంటున్నావు, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి, ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి. ప్రజలతో మర్యాద తప్పి గౌరవం తప్పితే నువ్వు ఎమ్మెల్యేవని కూడా చూడం. ఇక్కడే కట్టేస్తాం, ఇక్కడే కడతాం. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రజలంటే తమాషాగా ఉందా? సరే, ఏదో ఎమ్మెల్యేగా అయినావు, కుర్రవాడివి, నువ్వే మేరకు చేస్తావని చూసాం. ఎలాంటి పనులు చేయడానికి నీకు ప్రజలు ఓట్లేదు. మా పెదనాయన ఇక్కడ 20 సంవత్సరాలుగా చేశారు. నేను 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశాను. ఏనాడు కూడా ఇలాంటి అరాచక పాలనని, మాఫియా పాలనని, డాన్స్ని మేము ఎంకరేజ్ చేయలేదు. జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాను నేను, ఇది మీరు అరికట్టాలా? మీరు అరికట్టాలి. అరికట్టకపోతే ఇది ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని చెప్పి నేను జిల్లా ప్రభుత్వానికి, మంత్రులకి, స్పీకర్ గారికి, మన గంటా శ్రీనివాసరావు మనుషులు అంటున్నారు, వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ మీద మంచి అభిప్రాయం ఉంది, మీరు ఈ విధంగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్తున్నాను నేను. అలాగే ముఖ్యమంత్రికి చెప్తున్నాను, గవర్నర్ గారికి అప్పీల్ చేస్తున్నాను. ఏమిటి ప్రకృతి సంపదలు ఈ విధంగా దోపిడీ జరుగుతుంది? ఇది సరైనటువంటిది కాదు. ఇది వాల్టా చట్టాన్ని వైలేట్ చేశారు, పర్యావరణ చట్టాన్ని వైలేట్ చేశారు, భూగర్భ జల చట్టాలను వైలేట్ చేశారు, హరిత చట్టాలను వైలేట్ చేశారు. మొత్తం అన్ని కూడా వైలేట్ చేసుకొని ఈ విధంగా మాఫియాయిజం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? గాడిదలు కాస్తుందా ప్రభుత్వం? మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాను. రైల్వే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు, మీరు కాదు. మేము ఆపలేదు. 310 ఎకరాలు. రెండోది ఇక్కడ 47 ఇక్కడ దూసి. ఒక పూర్వం ఏంటంటే ఈ రోడ్లు లేవు, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలాగ ఒడ్డు వచ్చి దూసి ఎక్కేవాళ్ళం. తర్వాత ఈ రోడ్లన్నీ ఏర్పడ్డాయి. ఇది నాగావళి, ఇప్పుడు మనం ఇది రైల్వే ట్రాక్, ఇది నాగావళి బ్రిడ్జి. ఈ బ్రిడ్జికి యువత పక్క ఈ బ్రిడ్జి